ఏమిటి వాళ్ళంత దారుణాన్ని సిద్ధపడ్డారా? అవును రాము, అరుణ్ మీద హత్యాచారం ఒప్పి మీ పేరుతో ఆయన అరెస్ట్ చేయించారు. స్వప్న, ఇప్పుడే వెళ్ళి తమ్ముడికి అన్యాయం తలపెట్టిన వాళ్ళంటూ చూస్తారు. రాము, నువ్వు తొందర పడితే వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్న మీ నాన్నగారికి వాళ్ళు ఏమైనా ప్రమాదం తలపెట్టచ్చేమో. అవును రాము, నువ్వు ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళ పనిపట్టాలి. అలాగే వాళ్ళ ఆట కట్టించే మార్గం చెప్తారు. దానికి మీ ఇద్దరి సహకారం కావాలి. ఇలా రండి. అంటే అరుణ్ గా వేషం మార్చి వాళ్ళు ఆట ఆడిస్తారన్నమాట. అంతేగా మరి. ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి కాబట్టి ఈ జమీందారిని దీని తాలూకు ఆస్తి మొత్తాన్ని ఎవరెవరం ఎలా పంచుకోవాలి అనే దాన్ని స్నేహపూర్వకంగా సుహృద్భావంతో పరిష్కరించుకున్నాం. అలాగే కాని బాబాయ్. ఈ బఠానీలు మామిడి తోటలు అనుకున్నాం, మరి ఆ వేరుశనక్కాయలు కాఫీ తోటలు అనుకున్నాం. ఈ గులకరాళ్ళేమో టీ తోటలు, ఫ్యాక్టరీలు వగైరా వగైరా. ఇది నరేంద్రవర్మ నోరు విచ్చి చెప్పని అతి విలువైన వజ్రముగా భావించదము. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, తొందరగా పంపకాలు కానివ్వండి. మరి తొందరపడుతున్నావా పలసాని? ఈ 4 బఠానీలు నావి, ఈ 2 బఠానీలు నువ్వు తినేసి, ఈ 3 బఠానీలు మా అల్లుడు విజ్ఞాన బాబు. మరి నా సంగతి ఏమిటో? ఈ ఒక్క బఠానీ ఏమైతే ఒక్క బఠానీ ఈ ఎస్టేట్ ఆస్తి మీద హక్కు ఉన్న ఏకైక వారసుని నేను తేల్చాలి. ఎవరికి ఎంత సంక్రమించాలో. ఈవేళ భలే తమాషా జరిగింది. ఎవరో కొందరు పిరికి పెదవాళ్ళు దొంగచాటుగా నన్ను చంపాలని లోయలోకి పారేశారు. కరెక్ట్ గా అదే టైంకి ఈ శాంసన్ గారు ఒక పెట్టెలో అట్టే కొట్టుకొచ్చాడు. మా ఇద్దరిని విచిత్రంగా ఒక కుక్క కాపాడింది. దివాణం సొమ్ముతున్న మనుషులకి లేని విశ్వాసం ఆ కుక్క నాపై చూపించింది. ఐఎమ్ సో లక్కీ. మాకు తెలిసిపోయింది నువ్వు రామువేనని. గత వేషాలు వేస్తే జైల్లో దొంచేస్తాను. అక్షరాలా నువ్వు రామువే. నేను రాముని కాను, అరుణ్ కుమార్ని. కాదు, నువ్వు రామువే. మరి పోలీసులు అరెస్ట్ చేసింది ఎవరిని? బంగారు పళ్ళ మామ అరుణ్ కుమార్నా? అలాని మీరు ఒప్పుకుంటే అతను బయటికి రాగానే మీ అందరి డొక్కల్ని చూపిస్తాడు. కాబట్టి నేనే అరుణ్ కుమార్ నన్ను ఒప్పుకోవడం మీ అందరికీ మంచిది. ఆటో తోలుకుని పొట్ట పోషించుకునే నువ్వు ఈ ఆస్తికి వారసుడు కాలేవు. మేం కానివ్వం. ఆహా, అటు చూడండి. నువ్వు చెప్తే నేను చూడాలా? ఇన్స్పెక్టర్ గారు, భగవంతుడి దయవల్ల మా అరుణ్ బాబు గారు చావు నుంచి తప్పించుకుని బయటపడ్డారు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ అరుణ్ కుమార్. థ్యాంక్ యూ. మీ మీద రాము చేసిన హత్యా ప్రయత్నం విని వెంటనే అతను అరెస్ట్ చేశాం. వాట్ మిస్టర్ బంగారావు, మాట్లాడరే? మీరేగా సాక్ష్యం చెప్పారు. అవును, ఇతనే మా అరుణ్ బాబు. లక్కీగా బతికాడు. అవునండి. ఓకే మిస్టర్ అరుణ్ కుమార్, ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. వస్తాను. వెళ్ళండి. రాము, వచ్చేసావా? నీకోసం ఎంత దిగులు పడ్డాను తెలుసా? రాము ఏంటి రాము? ఇతను మా అరుణ్ బాబు. ఏం కాదు, మా రాముకు చేత్తో ఇలా అని అలవాటుంది కదా అంకుల్? అవును, ఇలా అని ఇలా అంటాడు. ఏమిటనేది? మా అరుణ్ బాబు చేత్తో స్టైల్ గా ఇలా అని ఇలా అంటాడు కదండి? అవునవును, ఇలా అని అలాగే అంటాడు. మాట్లాడవే రాము. నాకు నువ్వు, నీకు నేను అనుకున్నావు కదా? ఏమిటి అనుకునేది? మేము అనుకున్నావు, నాకు నువ్వు, నీకు నేను అని. అంకుల్, ఎవరిని ఎవరు ఎన్ని సార్లు అనుకున్నావో చెప్పండి. చెప్పండి, చెప్పకపోతే కోర్టుకి ఎక్కైనా ఇతన్ని నావాన్ని చేసుకుంటారు. నువ్వు కోర్టుకి ఎక్కితే నేను పోలీసులు పిలిపించి ఇప్పుడే ఇక్కడ అయ్యా, వీళ్ళ గొడవ పోలీసులు కోర్టుల దాకా వెళ్తే కొంపలు అంటుకుంటాయి. మీరే తెలుసండి. అమ్మా తల్లులారా, ఎందుకు వచ్చిన గొడవ? అడ్జస్ట్ అయిపోండి. అడ్జస్ట్మెంట్ నేను ఒప్పుకోను. అవును, ఏదో ఒకటి తేలాల్సిందే. అబ్బా, నేనెవరిని అని అడిగే బదులు అందరి వాడిని అనుకోవచ్చుగా. చూడండి మామలు, సాయంత్రం విలాస మందిరంలో నా ఆటకి పాటకి ఈ సుందరాంగులతో సై ఆటకి కావలసిన ఏర్పాట్లు చెయ్యండి. అయ్యా, పని లేక పరితపిస్తున్న మా వాయిద్యాల్ని బయటికి తీసి వాయించమంటారా? ఛ! మా అంతస్తుకు మీలాంటి చెత్త వాయిద్యగాడు పనికిరారు. మా మామను దరివేస్తారు. ఈ బంగారు పళ్ళ మామ మృదంగం వాయిస్తాడు, ఈ తుప్పు పెట్టిన గడ్డ మామ తబలా వాయిస్తాడు. నేను చస్తే ఒప్పుకోను. పోలీసు వస్తారు. అవును, వెంటనే ఒప్పుకోకపోతే విషయం అంతా పోలీసులకి చెప్పేస్తాను. ఎందుకు వచ్చిన గొడవ? ఆ ముక్తాయింపేదో మేమే వాయిస్తాం. వెరీ గుడ్. సుందరాంగులు పదండి. చివరికి మన బతుకు మేజువాణి వాయించగాళ్ళ కింద తయారైంది. నేనెవర్ని? కాబోయే మృదంగ సామ్రాట్ కాదు, మృత్యు సామ్రాజ్యానికి రారాజుని, ఆ రాము పాలిట యమ ధర్మరాజుని. అందరూ జాగ్రత్తగా వినండి.
వాడు ఆ పాపలతో ఆటపాటలతో ఉండగా తప్పించుకోలేని విధంగా అడుగడుక్కి వాడి చావుకు ఏర్పాట్లు చేస్తాను. ఇది నా బంగారు పళ్ళతో చేస్తున్న ప్రతిజ్ఞ. మామా, బంగారు పళ్ళ మామ, ఈ షాండిలియర్ తెంపి నా నెత్తి మీద దింపి నన్ను చంపి అడ్డు తొలగించుకోవాలని నువ్వు వేసిన పథకం అర్థమైంది. బాబు, పురాతనమైన తాళ్లు కదా, ఏ ఎలకలో కొరికి ఎలకలు లేదు, చిరుకులు లేదు. హ, నీ పథకాలు నాకు తెలియవనుకున్నావా? ఇంతకు ముందు పట్టుపట్టి లొట్టలేసుకుని నన్ను మట్టు పెట్టాలని నువ్వు వేసిన తొట్టి పథకం ఏది? పొట్టివాడిని పెట్టిలో పెట్టి నన్ను నెట్టిన పిమ్మట ఆ పెట్టిని కూడా గట్టు మీద నుంచి నెట్టించి ఇద్దరిని పొట్టన పెట్టుకోమన్న నీ పథకం. ఓహో ఓహోహో, అత్యద్భుతం. కానీ కొట్టుకుపోయే పెట్టిని పట్టుకుని కుక్క గట్టుకు చేర్చి పెట్టిని నా కట్లని తప్పించి బ్రతికేటట్టు చేసిన నీ ఆచరణ ఛే, పరమ నికృష్టం, అతి దరిద్రం. అంతేగాక ఇప్పుడు విషాహారం తినిపించో, షాండిలియర్ తెంపించో నన్ను చంపించాలనుకున్న మిమ్మల్ని పోలీసులకి పట్టించి బొక్కలోకి నెట్టించి బాబు, పోలీసుల దాకా ఎందుకు, ఏదో మనలో మనం. అలా రండి దారికి. చూడండి, మనలో మనకి పొడుచుకోవడాలు చంపుకోవడాలు ఉండకూడదు. ఎందుకంటే ఈ ఆస్తిని కాజేయడానికి చూస్తున్న మనమంతా దొంగలం. మనమంతా ఐకమత్యంగా ఉంటేనే అన్ని సమయంగా జరుగుతాయి. కాబట్టి అసలు విషయం చెప్పండి. చెప్పబోయ్, లేకపోతే మళ్ళీ పోలీసు అంటారు. బాబు, అరుణ్ బాబు తండ్రైన నరేంద్ర వర్మ దగ్గర ఒక అతి విలువైన సూర్యరేఖనే వజ్రం ఉంది. అది ఎక్కడుందో తెలుసుకోవాలని ఎన్నేళ్ల నుంచి అడుగుతున్నా వాడు చెప్పి చావడం లేదు. అసలు ఆ విషయం చెప్పకుండానే వాడు చస్తాడేమోనని మాకు చచ్చేటంత దిగులుగా ఉంది. ఇంతకీ ఆ రహస్యం ఎలా రాబట్టాలో మార్గం తెలియక చూస్తున్నాం. మామా, బంగారు పళ్ళ మామా, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. నేను అరుణ్ బాబు పోలికలతో ఉన్నాను కనుక నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లారనుకో, ఆయన కన్న కొడుకులాగా కన్యలతో బ్రహ్మాండంగా నటించేశాననుకో, నమ్మేసి ఆ పిచ్చి మహారాజు అసలు రహస్యం నాకు చెప్పేస్తాడు. అది నేను మీకు చెప్పేస్తాను. పథకము కడు రమ్యముగానే ఉన్నది. నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది రాము. మేము కనిపించకుండా నిన్నొక్కడిని ఆ చీకటి గుహలోకి పంపిస్తాం. అక్కడ నువ్వు విషయం తెలుసుకుని వచ్చి మాతో చెప్పి నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లి ఏర్పాటు చేయండి. అలాగే. నువ్వు మా అరుణ్ బాబు కదా? కాదు నాన్న, నేను రాముని. రాము, అవును నాన్న, అరుణు నేను మీ వల్ల అన్నపూర్ణముడికి జన్మించిన కవల పిల్లలు. దేవుడు చిన్న చూపు చూడటం వల్ల ఇంతకాలం మీరొక చోట, నేనొక చోట, అమ్మొక చోట, తమ్ముడొక చోట చల్లా చెదరైపోయాం. ఇంతకాలానికి మిమ్మల్ని కలుసుకునే అదృష్టం నాకు కలిగింది నాన్న. బాబు, అన్న బాబు, బాబు, ఇంతకాలం ఈ దుర్మార్గుల చేతుల్లో గుండె రాయి చేసుకుని బ్రతికిన నేను నానే వాళ్ళు ఎవరూ లేరని ఎంతగానో కుమిడిపోయారు. కానీ అనుకోకుండా మీ అమ్మను కలిశాను. ఇప్పుడు నిన్ను కలిశాను. ఇక నీ తమ్ముడు భద్రంగానే ఉన్నాను నాన్న. నా వాళ్ళందరినీ రక్షించుకోవాలనే ప్రయత్నంలో ఆ దుర్మార్గులతో చేతులు కలిపినట్టు నటించి ఈ నాటకం ఆడాను. మీ దగ్గరున్న మన వంశానికి సంబంధించిన వజ్ర రహస్యం తెలుసుకుంటానని నమ్మించి ఇలా మీ ముందుకు రాగలిగాను. ఆ రహస్యం బయట పెట్టలేదు కాబట్టి ఇంతకాలం వాళ్ళు నన్ను చంపలేదు బాబు. ఇక ముందు ఏ క్షణంలో నాకేమవుతుందో చెప్పలేను. అందుకే ఆ రహస్యం మీకు చెప్పేస్తాను. తరతరాలుగా మన వంశపారంపర్యంగా వచ్చే అతి విలువైన జహ్వరిని, కోట్ల విలువైన సూర్యరేఖ వజ్రాన్ని కాజేయాలని వాళ్ళెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అది వాళ్లకు దక్కనివ్వకూడదని నిశ్చయించుకున్నాను. మన ఎస్టేట్ కు ఉత్తరాన మన కులదైవమైన దుర్గాదేవి ఆలయం ఎదురుగా స్వర్ణముఖి నదిలో భద్రపరిచాను. సరిగ్గా సాయంకాలం 4 గంటల సమయంలో సూర్యకిరణం ఆ విగ్రహం మీద పడుతుంది. అప్పుడు ఆ కిరణం ఎదురుగా ఉన్న నదిలో ఒక ప్రదేశం దగ్గర పడుతుంది. అక్కడ నీటి అడుగున అపూర్వమైన ఆభరణ సంపద, సూర్యరేఖ వజ్రం గల పెట్టే ఉంటాయి. అర్థమైంది నాన్న. దాన్ని ఎలా సంపాదించాలో, ఆ దుర్మార్గుల చేతుల నుంచి ఎలా కాపాడాలో నేను చూసుకుంటాను. మీ తండ్రి కొడుకులు ఆడిన నాటకం మాకు అర్థమైపోయింది. మాకు కావలసిన రహస్యం మాకు తెలిసిపోయింది. లోపలంగా చూడు, మిమ్మల్ని కాపాడడానికి జైలు నుంచి వచ్చిన అరుణ్ కుమార్ ని కూడా బంధించాం.
చూశారా అటు మీ నలుగురికి 4 ఏనుగులు ఏర్పాటు చేశాను. ఆ ఏనుగు కాళ్ళకి మీ పీకకు అందమైన ఉచ్చు ఏర్పాటు చేశాను. నాకు చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో పాపం ఆ ఏనుగులకి అరటి పళ్ళు అంటే అంత ఇష్టం. అవి అరటి పళ్ళు తినడానికి ఒక్క అడుగు ముందుకు వేసినప్పుడల్లా తాడు మీ పీక కొంచెం బిగుచుకుంటుంది. ఆఖరి అరటి పండు గెల అవి అందుకునేసరికి ఉచ్చు బిగిసి మీ ప్రాణం పోతుంది. అది సామూహికమైన ఊరి. మీరు అపూర్వమైన సహోదరులు కదా, ఒకరినొకరు కాపాడుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మీ ఉమ్మడి ఊరి సందర్భంగా ఉల్లాసంగా ఉల్లి పెసరెట్టు ఉప్మా తింటాం రండి. తొందరగా దిగండి. బాబురావు సార్, మీరంతా ఇక్కడే ఉండి ఎవ్వరూ రాకుండా జాగ్రత్తగా చూసుకోనండి. నరురా నీ పరివారంతో పాటు నాతో రా. ఇదే నరేంద్ర వర్మ చెప్పిన దేవాలయం. నాలుగవుతుంది, ఇంకా కిరణం నీడ పడదేమిటి? సోదరా, ఇదిగో నీడ. నీ మొహం, అది నా కర్ర నీడ. అత్యద్భుతం. ఆశా కిరణం. ఒరేయ్ నరుడా, వెంటనే నీళ్లలోకి దూకి. మీరు స్వప్న వెళ్లి గోలో బందీలుగా ఉన్న వాళ్ళందరినీ విడిపించండి. సోదరా, నిధి దొరికినది. తీసుకురా.
ఏది ఒక్కసారి నన్ను కూడా చూసి తరిందని. ఇంటికి వెళ్ళి తాపీగా ధరించొచ్చు. ముందుకి నుంచి నడవండి నడవండి. బాబురావు, మొత్తానికి నిధిని సాధించావు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. కమాన్ కమాన్, ఎక్కడ త్వరగా. నువ్వు ఈ జన్మలో పైకి రావయ్యా, రాని రావు. ఎక్కువ త్వరగా కానివ్వండి రా. అర్జెంట్ గా మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. పారిపోవడంలో మన ఫస్ట్ కదా. ఇదిగో సోదరా. సోదరా, ఇదేని మన వాహనము పైకి పోవచ్చున్నది. అబ్బాయి, కారుకి ఏమైందిరా? గాల్లో తెలుస్తోంది. కిందకి దింపు. పైకి పోనిస్తూ నేను కాదు, కింద దింపడానికి. సోదరులు, అపురూపమైన అపూర్వ సహోదరులు. అవును మామా, మత్త గజాలతో నువ్వు ఏర్పాటు చేసిన మృత్యువు నుంచి బయటపడి నీ ఆట కట్టించడానికి వచ్చిన అపూర్వ సహోదరులం. నీ అంతు చూడటానికి వచ్చిన వీరాది వీరులం. అంతటి వీరులా? మీరు వెంటనే కారు దించకపోతే మీ గుండెల్లో తుపాకీ గుళ్ళు పేల్చగల శూరులం మేము. కాల్తండ్రా. ఆగండి, మర్యాదగా తుపాకులన్నీ లోయలోకి విసిరేయండి, లేదా వీళ్ళని కారుతో సహా లోయలోకి పారేస్తాం. వద్దు వద్దు, లోయలోకి విసరొద్దు. తుపాకులు పారేయండి, క్విక్. ఎత్తుల జిత్తుల మారి నక్కలు మర్యాదగా నిధిని మాకు అప్పగించి మీరు చేసిన నేరాలు ఘోరాలు ఒప్పుకుని చట్టానికి లొంగిపోవాలి. ఆలోచించుకోండి. కటకటాలు వెనక్కి వెళ్తారో కైలాసానికి వెళ్తారు. కటకట ఎట్టి కష్టము వచ్చినది. కైలాసము కన్నా కటకటాలే ఉత్తమము. సోదరా, ఆరంభించు మన పాపాల పట్టిక. 25 ఏళ్ల క్రితం ఒక హత్యతో ప్రారంభమైన మా చరిత్రలో ముఖ్య ఘట్టాలు ఏమనగా,
శాంసన్, అయ్యా వాళ్ళిద్దరి చేత కొట్టించుకోవడం కంటే మనం దొంగదానం చేయడం బెటర్. స్వామి, ఎంత కాలానికి ఒక మంచి ఐడియా ఇచ్చావయ్యా. ఇక నుంచి పైకి వస్తాను. బాబు బాబు పోసు బాబు, గుంటులేని ఈ తుపాకీని మళ్ళీ మళ్ళీ ఎందుకు లేపుతావు? ఇదేమిటి, తుపాకీ నిజంగానే పేలింది? సెకండ్ వరల్డ్ వార్ లో లోపల ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇప్పుడు పేలింది. గమనించండి. తీసుకెళ్ళండి. చూస్తారే వాయించండి, కళ్యాణి రాగు. చూస్తారే వాయించండి, తెలుగు తైలు.